హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమ నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాन्तదివాకరः జయత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధిः కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః. నౌమిన్యాయ సుధాదికర్జరమునీన్ శ్రీపాదరట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘూత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీసత్యవ్రతరాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్యసుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. విద్యాపీఠవిధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమసద్గురుం. నారాయణార్య పరిపూర్ణగుణర్ణవార్య విశ్వోదరస్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసురసౌఖ్యదుఃఖసత్కారణార్య వితతాయ నమో నమస్తే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్. నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసురసిద్ధవంద్యం. నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ. ఓం నమః ప్రజాపతిభ్యః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ. ఓం నమః సర్వవిఘ్నవినాయకేభ్యః. స్వస్త్యస్తు. హరి ఓం హరి ఓం హరి ఓం. భీమసేన దేవుల వారి బలం ఎలాంటిదో, ఆ బలం ఎలాంటి వారికి కూడా విశ్వాసాన్ని ఇచ్చిందో, నమ్మకం ఇచ్చిందో, బలాన్ని ఇచ్చిందో మనం తెలుసుకున్నాం. ధనుర్ధారులలో అగ్రగణ్యుడు అని అర్జునునికి బిరుదుంది. అలాంటి అర్జునుడు యుద్ధమాడడానికి కాస్త వెనుకంజ వేసినట్లు అనిపిస్తుంది. మహాభారతంలోని నిన్నటి విషయాన్ని మనం గమనిస్తే, ఎప్పుడైతే భీమసేన దేవుల వారు ఆ వృక్షాన్ని పట్టుకుని అర్జునుని పక్క నిల్చున్నారో తనకు చాలా బలమొచ్చినట్లయింది. చాలా సంతోషం అనిపించింది తనకు. విసిస్మియే చాపి భయం విహాయ. భయం విహాయ, అక్కడి మాటల్ని మనం గమనించాలి. తనకు కూడా కాస్త భయం కలిగింది. ఎందుకని అంటే, ఆ విద్యను ప్రదర్శించే సందర్భంలో కర్ణుని పరాక్రమమేంటో తను గమనించాడు. విద్యను నేర్చుకుంటూ ఉన్న సందర్భంలో ఏకలవ్యుని బలమేంటో తను గమనించాడు. అలా నా దృష్టికి రాకుండా ఎందరు బలవంతులున్నారో ఏమో, ఇక్కడెవరున్నారో ఏమో తెలియదు, ఎవరిని ఎలా ఎదుర్కోవాలి, తనకు భయం కలిగింది. భయాన్ని విడిచిపెట్టాడు అంటే ఏంటి? భయాన్ని విడవడం అంటే ఏంటి? భయాన్ని పరిత్యజించడం అంటే ఏంటి? భయం వచ్చింది, ఆ భయాన్ని అతిక్రమించాడని కదా అర్థం. మహాభారతం చాలా సూక్ష్మంగా చెబుతూ ఉంది. ఆ శ్లోకాన్ని మరోసారి నేను చదువుతాను. తస్థౌ సమీపే పురుషర్షభస్య పార్థస్య పార్థః పృథుదీర్ఘబాహుః తత్ప్రేక్షకర్మాతి మనుష్యబుద్ధిః జిష్ణుః సహి భ్రాతురచింత్యకర్మ విసిస్మియే చాపి భయం విహాయ తస్థౌ ధనుర్గృహ్య మహేంద్రకర్మ. తను బలవంతుడే, దేవేంద్రుడు. దేవేంద్రుడే అర్జునునిగా తను అవతరించాడు. అయినా కూడా ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు, ఎవరి బలమేంటో తెలియదు,
ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఇలాంటి సందర్భంలో బలం ఉండాలి. ఆ బలం ఎవరయ్యారు? భీమసేనుడు బలమయ్యాడు. ఎంత అద్భుతమైన బలమో గమనించండి. అర్జునుడు ఎలా భయపడ్డాడో అలాగే భీమసేన దేవుల వారు కూడా భయపడి ఉంటే అసలు అక్కడ యుద్ధం జరిగేదా? నిర్భయంగా ద్రౌపదిని తీసుకుని వెళ్ళేవారా? లేరు. ఎక్కడన్నా నిర్భయత్వమరోగత. కనుక ఆ హనుమంతదేవుల వారిని స్మరించుకునే సందర్భంలో ఈ విషయాలన్నిటినీ పూసగుచ్చినట్లు మనకు చెప్పారు. బుద్ధి, బలం, యశ, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ భీమస్య స్మరణాత్ భవేత్. హనుమత్ స్మరణాత్ భవేత్ అని ఎలా మనం అంటామో అలాగే భీమస్య స్మరణాత్ భవేత్ అనుకోవచ్చు మనం. మధ్వస్య స్మరణాత్ భవేత్. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ భీమస్య స్మరణాత్ భవేత్. అలాగే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ మధ్వస్య స్మరణాత్ భవేత్. చాలా చక్కగా ఆ పదాలను మనం పొందుపరుచుకుని ఆ శ్లోకాలను మార్చుకోవచ్చు. మనం హనుమ భీమ మధ్వాచార్యుల వారిని స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఏ విధమైన వ్యత్యాసం ఎక్కడా చేయకుండా ఆ హనుమత్ అనే పదం ఎక్కడైతే ఉందో ఆ పదం ఉన్న సందర్భంలో భీమస్య మధ్వస్య అని పెడితే ఎంత చక్కగా కుదురుకుంటుందో చూడండి శ్లోకం. అలా ఆ 3 అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 అవతారాల స్మరణ వల్ల మనిషికి ఈ ఏ బాధలు ఉండవు అనే విషయాన్ని చాలా చక్కగా మనకు ఆ శ్లోకంలో చెప్పారు. దాన్నే ఇక్కడ చెబుతూ ఉన్నారు. అర్జునుడు ధనుర్ధరుడు, తను ఇంద్రుడు, త్రిలోకాధిపతి అయినా కూడా తనకు కాస్త భయం కలిగింది. నేనొక్కనే వెళుతూ ఉన్నాను, నేనొక్కడే ఉన్నాను, ఎలా ఎదుర్కోవడం అనే భయం కలిగినప్పుడు చెంతగా ఎప్పుడైతే భీమసేన దేవుల వారు వచ్చారో భయం విహాయ, భయమే వెళ్ళిపోయిందట. భీమసేన దేవుల వారిని స్మరించుకోవడం వల్ల భయం పోతుందన్నప్పుడు భీమసేన దేవుల వారే పక్క నిలబడితే వారే మనల్ని ఉద్ధరించడానికి సన్నద్ధులైతే ఇక భయం ఎక్కడుంటుంది మనిషికి? అలా భయాన్ని విడనాడి ఆశ్చర్యంతో అప్పుడు తను ధనుస్సును తీసుకున్నాడట యుద్ధం చేయడానికని. ఇలాంటి అత్యద్భుతమైన పరాక్రమం కలవారండి భీమసేన దేవుల వారు. గమనించాలి, భీమసేన దేవుల వారి ప్రసంగం ఎప్పుడైతే వస్తుందో అప్పుడప్పుడు నేను కాస్త హైలైట్ చేసి చెబుతాను. ఎందుకంటే మహాభారతంలో భీముని పాత్ర ఎంత క్షుణ్ణంగా ఎంత అద్భుతంగా వివరించబడిందో చెప్పబడిందో దాన్ని మాయ చేసి లేనిపోని సంఘటనలను కల్పించి భీమసేన దేవుల వారిని తక్కువ చేసేట్లు ప్రపంచమంతా ఏకమై కూస్తూ ఉంది. కనుక ఆ భీమసేన దేవుల వారిని మహాభారతం ఎలా చిత్రించింది, ఆ భీమసేన దేవుల వారున్న ప్రసంగం పరిసరం ఎలా ఉంటుంది, చుట్టూ వాతావరణం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే అర్జునుడు దాన్ని అనుభవించాడు. తను పక్కనుంటే అసలు భయం ఉండదు, ఉన్న భయం కాస్త తొలగిపోతుంది. దాన్ని అనుభవించాడు మహానుభావుడు అర్జునుడు. ఆ విషయాన్ని చాలా చక్కగా మనకు మహాభారతం చెబుతుంది. ఆ తరువాత వైశంపాయన ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. అజినాని విధిన్వంతః కరకాశ్చ ద్విజర్షభాః ఊచుస్తే భీర్న కర్తవ్య వయం యోత్స్యామహే పరాన్ తానేవం వదతో విప్రాన్ అర్జునః ప్రహసన్నివ. అలాంటి సందర్భంలో అర్జునుడు ఒక్కడే ఉన్నాడు, భీముడు ఒక్కడే ఉన్నాడు. ఎలా అంతమంది రాజుల్ని వారు ఎదుర్కోగలరు అని బ్రాహ్మణులందరూ అనుకుని ఏం చేశారంటే తమ చేతిలో ఉన్న అజినాలను విసురుతూ, కృష్ణాజినాలను విసురుతూ, తమ దగ్గర ఉన్న కలశాలు ఏవైతే ఉన్నాయో కమండలు వాటిని విసురుతూ వారు చెబుతూ ఉన్నారట, నాన్న బ్రాహ్మణ నువ్వెవరో నాకు తెలియదు, నీ పేరు నాకు తెలియదు, అయినా కూడా మీకు తోడుగా మేముంటాం, ధైర్యంగా నువ్వు ఉండమని ఆ బ్రాహ్మణులందరూ కూడా చెబుతూ ఉండగా అర్జునుడు నవ్వాడట. నా తోడుగా భీముడు ఉండగా మీ అవసరమేంటి నాకు అసలు అని ఆ నవ్వుకు అర్థం. మహాభారతం ఎంత చక్కగా చెబుతుందో చూడండి. ప్రహసన్నివ, నవ్వాడట అర్జునుడు. ఎందుకు? నేను సమర్థుణ్ణి, కానీ నాలో కూడా భయం ఉంది.
నాలో భయం ఉన్నప్పుడు ఇక మీరెలా నాకు సహాయం చేయగలరు అని లోపల అనుకున్నాడు, నవ్వుకున్నాడు. అయినా కూడా వారి ఆ సహాయ బుద్ధిని గమనించి తనకు చాలా సంతోషం కలిగింది. ఆ సంతోషంతో నవ్వుతూ, భీముడు నా పక్కన ఉండగా నాకేల భయమని ఆ ఉద్దేశంతో కూడా నవ్వుతూ అర్జునుడు చెబుతూ ఉన్నారట, బ్రాహ్మణులు మీరందరూ కూడా ప్రేక్షకులై కూర్చోండి, మేం చేసే యుద్ధాన్ని గమనిస్తూ తిలకిస్తూ మీరు కూర్చోండి చాలు, మాకే విధమైన సహాయం చేయనవసరం లేదు అని అప్పుడు అర్జునుడు యుద్ధం చేయనారంభించాడు. అర్జునునికి మరియు కర్ణునికి వారిరువురు మధ్య ఘనఘోరమైన యుద్ధం అక్కడ జరిగింది. అలాగే భీమసేన దేవుల వారు మరియు శల్య, భీమశ్చ బలభద్రశ్చ మద్రరాజశ్చ వీర్యవాన్ చతుర్థ కీచకస్తేషాం పంచమం నాను శుశ్రుమ అని మహాభారతం అంటుంది. బలవంతుల్లో మొట్టమొదటివాడు భీమసేన దేవుల వారు, ఆ తరువాత బలరాముల వారు బలభద్రశ్చ, ఆ తరువాత మద్రరాజు శల్యుడు, చాలా బలవంతుడు శల్యుడు. అలాంటి శల్యునితో తను యుద్ధం చేయసాగారు భీమసేన దేవుల వారు. ఇలా వారిరువురు అంటే కర్ణ అర్జున, శల్య మరియు భీమసేన దేవుల వారు యుద్ధం చేస్తూ ఉండగా అర్జునుడు చాలా అద్భుతంగా అక్కడ యుద్ధం చేశాడు. కర్ణునికి కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. ఇదేంటి, ఒక బ్రాహ్మణుని వల్ల నేను ఓడిపోతూ ఉన్నానా, బ్రాహ్మణుని వల్ల ఇలాంటి బాధను నేను అనుభవిస్తూ ఉన్నానా అని తను అనుకున్నాడు. అనుకుని ఇక తనేమన్నాడంటే తను సామాన్యుడైన బ్రాహ్మణుడు కాదు అని తేల్చుకున్నాడు. అలాంటి బాణ ప్రయోగం, ఆ కౌశల్యం, ఆ శైలి, వాటినంతటినీ చూసి ఆ అర్జునుని వల్ల తనకు కలిగే బాధను అనుభవిస్తూ చివరికి కర్ణుడు చెప్పాడట, ఎవరు మీరసలు, నన్ను కూడా బాధ పెడుతూ ఉండేట్లు బాణప్రయోగం చేస్తూ ఉన్నారే, తుష్యామితే విప్రముఖ్య భుజవీర్యస్య సంయుగే, బ్రాహ్మణుడని నేను అనుకున్నాను, అయినా బ్రాహ్మణుడు కదా, భుజవీర్యం నీదేదైతే ఉందో, భుజ పరాక్రమం ఏదైతే ఉందో ఆ పరాక్రమాన్ని గమనించి నాకే చాలా ఆశ్చర్యమనిపిస్తూ ఉంది. అసలెవరు మీరు, కిం త్వం సాక్షాత్ ధనుర్వేద రామో వా విప్రసత్తమ అత సాక్షాత్ హరిహర సాక్షాద్వా విష్ణురచ్యుత ఆత్మప్రచ్ఛాదనార్థం వై బాహువీర్యముపాశ్రిత విప్రరూపం విధాయేదం మన్నే మాం ప్రతియుధ్యసే, నాతో యుద్ధం చేస్తూ కూడా ఏ విధమైన భయపడకుండా, భయం లేకుండా నన్నే బాధ పెట్టేట్లు యుద్ధం చేస్తూ ఉన్నారే, ఎవరు మీరసలు, ధనుర్వేదమే విప్రరూపంతో నా ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తూ ఉందా, లేదా పరశురామదేవుల వారా మీరు, లేదా ఇంద్రుడా అథవా అచ్యుతుడైన విష్ణువా, ఎవరు నువ్వు, ఎవరు మీరసలు, నీ ఆత్మను ప్రచ్ఛాదనం చేసుకుని నీవు ఈ రూపంతో విప్రరూపంతో నాతో యుద్ధం చేస్తూ ఉన్నావు కదా, ఎవరు నీవు అని అడగగా అప్పుడు అర్జునుడు చెప్పాడట, ఎవరు నేను, ఎందుకో దాన్ని అడుగుతూ ఉన్నావు, నేను బ్రాహ్మణుణ్ణి, యుద్ధం చేయడంలో నాకు నేర్పరితనం ఉంది, సర్వశస్త్రాలను కూడా నేను నేర్చుకున్నాను, సర్వశస్త్రాలనేంటి బ్రహ్మాస్త్రాన్ని కూడా నేను నేర్చుకున్నాను, అలాగే ఇంద్రాస్త్రం యొక్క సిద్ధి నాకుంది. ఎలా, నిష్ఠితో గురు శాసనాత్, గురువుల శాసనం వల్ల, గురువుల ఆదేశం వల్ల, గురువుల సంప్రీతి వల్ల నేను బ్రహ్మాస్త్ర విద్యలో, ఇంద్రాస్త్ర విద్యలో, ఇలాంటి విద్యలన్నిటిలో కూడా నేను ఆరితేరాను. నేను బ్రాహ్మణుణ్ణి. నిర్జితోస్మీతి వా బ్రూహి తతో వ్రజ యథాసుఖం, స్థిరంగా నిలబడి నాతో యుద్ధం చేయమన్నాడు. లేదా యుద్ధం చేయడం నీ వల్ల కాకపోతే, నాకు యుద్ధం చేయడం సాధ్యం కాదని చెప్పి ఓటమిని అంగీకరించుకుని నువ్విక్కడి నుంచి వెళ్ళాలి అని అర్జునుడు చెప్పగా మరింత ఖేదంతో, మరింత దుఃఖంతో, రోషంతో, కోపంతో తను యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఎంతగా కర్ణుడు యుద్ధం చేసినా అర్జునుణ్ణి అధిగమించడం తన వల్ల సాధ్యం కావడం లేదు. మళ్ళీ మనం గమనించాలి, అర్జునుడు తనేం చేసినా గురువులని స్మరించుకుంటాడు. ఇప్పుడు స్మరించుకున్నాడు గురు శాసనాత్. కానీ కర్ణుడు ఎక్కడైనా అలా స్మరించుకున్న సందర్భాలు ఉన్నాయా గమనించాలి. నేనేం దాన్ని దాచిపెట్టను, ఉన్న శ్లోకాలను నేను చదువుతాను. ఇప్పుడు గురు శాసనాత్ అర్జునుడు అన్నాడు, గురువుల శాసనం వల్ల నేను బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకున్నాను, ఇంద్రాస్త్రాన్ని నేర్చుకున్నాను, ఎన్నో అస్త్రాలను నేను నేర్చుకున్నాను. నాతో యుద్ధం చేయమన్నాడు, లేక ఓటమిని అంగీకరించి వెళ్ళమన్నాడు అర్జునుడు. అలాంటి సందర్భంలో కర్ణుడు చెబుతూ ఉన్నాడు, తతః కర్ణస్తు రాధేయ
దృష్ట్వా తచ్చాపి కౌంతేయ ఏవముక్త్వా తకరణస్య. తను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా పరశురామదేవుల వారిని స్మరించుకున్నది లేదు. మహాభారతాన్ని నేను సమగ్రంగా చెప్పాను, చదివాను, అక్కడక్కడ లేదని కాదు. అయినా కూడా సమగ్రంగా శ్లోకం నేను చదవలేదు. చదివినా కూడా నాకు ఆ విషయాలు గుర్తుకు లేవు. కనుక ఆ దృష్టితో ఎక్కడైనా కర్ణుడు తన గురువులను స్మరించుకున్నాడా అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మహాభారతాన్ని చదువుతానిక పైన ఎక్కడైనా ఉన్నాయా ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి కదా. కనుక ఆ విషయాన్ని కూడా నేను గమనిస్తాను. కానీ ఇక్కడ మాత్రం ఆ విషయాలు లేవు. గురువుల వారిని స్మరించుకోలేదు. ఆ ధనుస్సును సర్జం చేసే సందర్భంలో కూడా, ధనుస్సంధానం చేసే సందర్భంలో కూడా గురువులను స్మరించుకోలేదు, భగవంతుణ్ణి స్మరించుకోలేదు. కానీ అర్జునుని విషయంలో మనం విన్నాం, భగవంతుణ్ణి స్మరించుకున్నాడు. జగద్గురువైన భగవంతుణ్ణి స్మరించుకుని ఆ ధనుస్సును ఎక్కుపెట్టాడు అర్జునుడు అనే విషయాన్ని మనం విన్నాం. తరువాత మళ్ళీ వారిరువురి మధ్య ఘనఘోరమైన యుద్ధం జరిగింది. ఎన్నిసార్లు తను ధనుస్సును సంధిస్తూ ఉన్నా ఆ ధనుస్సును, ఆ త్రాడును త్రెంచుతూ ఉన్నాడు అర్జునుడు. ధనుస్సు లేకుండా, బాణాలు లేకుండా అర్జునుడు చేస్తూ ఉన్నాడు. ఒకసారి అయితే పరిగెత్తుకొని పోయాడు కర్ణుడు, యుద్ధం చేయలేక తిరిగిపోయాడు, వెనుదిరిగి వెళ్ళిపోయాడు. మహాభారతం చెబుతుంది, విద్ధాంగ పలాయన మథాకరోత. ఎదురుగా నిలబడడం కూడా తనకు సాధ్యం కావడం లేదు. చూడండి అర్జునుని పరాక్రమమేంటో, కర్ణుని పరాక్రమమేంటో ఎంత తేట తెల్లగా మహాభారతం మనకు చెబుతూ ఉందో గమనించాలి. ఎప్పుడో ఆ విద్యను ప్రదర్శించే సందర్భంలో కాస్త ఆధిక్యాన్ని తను చూపెట్టాడేమో, కానీ విద్యా ప్రదర్శన సంబంధంలో ఆ ప్రదర్శన సమయంలో మాత్రమే చూపించడం కాదు. ప్రసంగం వచ్చినప్పుడు విద్యలను మనం చూపించాలి, ప్రదర్శన చేయాలి. యుద్ధ ప్రసంగంలో ఆ మెళకువలో గుర్తుకు రావాలి, ఆ శస్త్రాస్త్రాలు గుర్తుకు రావాలి. ఎలా గుర్తుకొస్తాయి? గురువులపైన భక్తి ఉన్నవారికి, గురువులను సేవించిన వారికి, గురువుల ప్రీతిని సంపాదించుకున్న వారికి మాత్రమే ప్రసంగంలో ఆ శస్త్రాస్త్రాలు గుర్తుకొస్తాయే తప్ప గురువుల ప్రీతిని సంపాదించని వారికి ఎలా గుర్తుకొస్తాయి? వారిరువుల మధ్య యుద్ధం జరిగింది. పలాయనం చెప్పాడు. అక్కడి నుంచి కర్ణుడు వెళ్ళి మళ్ళీ ధనుర్బాణాలను తీసుకుని వచ్చాడు. మళ్ళీ యుద్ధం చేస్తూ ఉన్నాడు. బ్రాహ్మం తేజస్తదాజయ్యం మన్యమానో మహారథ అపరస్మిన్ వనోద్దేశే వీరౌ శల్యవృకోదరౌ. బ్రహ్మ తేజస్సు అది, దాన్ని గెలవడం నా వల్ల సాధ్యం కాదు అని అనుకుని కర్ణుడు యుద్ధానికి విరమణ చెప్పేశాడు. తరువాత మరో పక్కలో శల్య మరియు భీమసేన దేవుల వారు ఘనఘోరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. చివరికి భీముడేం చేశాడో గమనించండి. తతో భీమ సముత్క్షిప్య బాహుభ్యాం శల్యమాహవే అపాతయత్ కురు శ్రేష్ఠ బ్రాహ్మణ జహసుస్తద. భీమసేన దేవుల వారికి జ్ఞానం లేదని చెబుతూ ఉండారే, చెవులు తెరిచివారు వినాలి ఈ ప్రసంగాన్ని. యుద్ధం చేసేటప్పుడు ఎలాంటి మెళకువలను భీమసేన దేవుల వారు చూపించేవారు, ఎంత అద్భుతంగా యుద్ధం చేసేవారు. యుద్ధం చేయడం, చంపడం మాత్రమే తెలిసింది కాదు భీమసేన దేవుల వారికి. ఎవరిని ఎలా పరిరక్షించాలి, ఎవరిని ఎలా శిక్షించాలి, ఎంతగా శిక్షించాలి అని పరిక్షుణ్ణంగా తెలుసుకున్న మహానుభావులు భీమసేన దేవుల వారు. శల్యునితో యుద్ధం చేస్తూ ఉన్నారు కదా. శల్యుల్ని చంపడం తమలా సాధ్యమే, కానీ తనకు తను బంధువు శల్యుడు, మద్రాధిపతి, మాద్రీదేవి సంబంధం ఉంది కనుక, సంబంధీకుడు కనుక, పెద్దవాడు కనుక తనను పైకెత్తాడు. పైకెత్తి గిరగిర తిప్పాడు. గిరగిర తిప్పి నేలకు కొట్టాడు. తను చనిపోకూడదు, అయినా కూడా మరోసారి యుద్ధానికి తను లేవకూడదు. ఎందుకని తను యుద్ధం చేస్తూ ఉన్నాడు అసలు శల్యుడు? ఏంటి సంబంధం? ద్రౌపది తనకు దక్కలేదనా? ద్రౌపది క్షత్రియులకు దక్కలేదనా? అసలు ద్రౌపది ఎందుకని పుట్టింది, ఎవరి కోసమని పుట్టింది? అర్జునుని కోసమని కదా, పాండవుల కోసమని కదా తను జనించింది. నాకు దక్కకపోతే నాకు యోగ్యత లేదని అనుకోవాలే తప్ప యుద్ధం చేయడం ఎందుకని? కనుక తను అన్యాయంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. తను తెలుసుకోకుండా అజ్ఞానంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ యుద్ధం చేయాలి, ఎవరితో యుద్ధం చేయాలి, ఏ కారణంతో యుద్ధం చేయాలి, కారణం ఉండాలి, బలవంతమైన కారణం ఉండాలి. పహల్గాంలో అలాంటి దుష్క్రియ జరిగింది కాబట్టి యుద్ధం జరిగింది.
భారతదేశం ఎందుకు యుద్ధం చేసింది? బలీయమైన కారణం ఉన్నందువలన యుద్ధం చేసింది. అంతే తప్ప ఏ కారణం లేకుండా యుద్ధం చేసిందా? లేదే. కనుక యుద్ధానికో మంచి కారణం ఉండాలి, న్యాయోపేతమైన కారణం ఉండాలి. కానీ ఇది శల్యుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు, కర్ణుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఏంటి కారణం అసలు? భీమసేన దేవుల వారికి అర్జునునికి ఒక కారణం ఉంది. వారు యుద్ధాన్ని ప్రకటించారు. యుద్ధాన్ని ప్రకటించిన తరువాత మిన్నకుండిపోవడం, యుద్ధం చేయకుండా ఉండడం న్యాయమా, ధర్మమా? కాదు. కనుక పాండవుల యుద్ధం వెనుక, అర్జున భీమసేన దేవుల వారు చేస్తూ ఉన్న యుద్ధం వెనుక కారణముంది. కానీ శల్యుడు చేసే యుద్ధం వెనక ఏ కారణం ఉంది? కర్ణుడు చేసే యుద్ధం వెనక ఏ కారణం ఉంది? దుర్యోధన ప్రేరణయ, దుర్యోధన ప్రీత్యర్థం తప్పితే. కనుక మనం దీన్ని గమనించాలి. అటువైపు గిరగిర తిప్పేసి భూమిపైన కొట్టాడట, చంపకూడదు, మరోసారి తను యుద్ధం చేయకూడదు, అలా శిక్షించాలి. కనుక అలా శిక్షించిన తరువాత బ్రాహ్మణులందరికీ ఎంత సంతోషం కలుగుతుందో అసలు. శల్యుడంటే ఎలాంటి పరాక్రమోపేతుడు అందరికీ తెలుసు. అలాంటి పరాక్రమవంతుడైన శల్యుణ్ణి కూడా గమనించకుండా కించపరిచేట్లు అవలీలగా పైకి లేవనెత్తి కిందికి వేశాడంటే ఎవరబ్బా తను మహానుభావుడు, ఎంత బలం తనది అని సంతోషంతో కేకలు పెడుతూ ఉన్నారు, ఆనందంతో తాండవం చేస్తూ ఉన్నారు. ఆ హర్షధ్వనితో హాస్యం చేస్తూ ఉన్నారట, అపహాస్యం చేస్తూ ఉన్నారట బ్రాహ్మణులందరూ కూడా. తత్రాశ్చర్యం భీమసేనశ్చకార పురుషర్షభ యచ్చల్యం పతితం భూమౌ నావధీద్ బలినం బలీ. ఇదే భీమసేన దేవుల వారి పరిజ్ఞానం. చంపకూడదు, తను చనిపోకూడదు, అయినా తనకు శిక్ష కలగాలి. మనం ఏకలవ్యుని కథను విన్నాం. శబ్దవేధిని తను కనబరచాడు, కుక్క మొహంలో బాణాలను వదిలాడు. కానీ దానివల్ల కుక్కకు ఏ విధమైన అనర్థం జరగకుండా ఆ బాణాలని వదిలాడు. కుక్క చనిపోకూడదు, అది మొరగకూడదు, అంతే తన ఉద్దేశం. ఎంత చక్కగా చేశాడు మనం గమనించాం కదా. భీమసేన దేవుల వారి ప్రసంగంలో ప్రతి భారీ ఈ విషయాన్ని మనం వింటాం. తను చనిపోకూడదు, నావధీత్ బలినం బలి, చంపలేదు తను. అలాంటి కోపిష్ఠి భీమసేన దేవుల వారైతే యుద్ధం చేసే సందర్భంలో ఎలాంటి కోపం మనిషికి వస్తుందో ఆలోచించండి. అసలు మనం కోపంలో చేయరాని పనుల్ని ఎన్ని చేస్తాం అసలు? ఆ కోపం వచ్చి వెళ్ళిన తరువాత, కోపం వచ్చినప్పుడు ఏ ఏ పనుల్ని మనం చేశామో ఒక డైరీలో వ్రాసుకుంటే ఏ పని చెయ్యదగినది, ఏ పని చెయ్యతగనిది, దాని గురించి మనం ఆలోచిస్తే చెయ్యదగని పనులే అన్నీ ఉంటాయి. నేను కోపంలో ఈ పని చేశాను, అది మంచిదయ్యింది. ఎవరికి మంచిదవుతుంది? మా కోపం వల్ల. మాకు మంచిది కాదు, మరొకరికి మంచిది కాదు. అలాంటి కోపం అవసరమా మాకు అసలు? కానీ భీమసేన దేవుల వారిలో కోపం యొక్క నియంత్రణ ఎలా ఉంటుందో మనం గమనించాలి. యద్యపి శల్యుణ్ణి ఎత్తి కిందికి వేశాడు, అలాంటి కోపంలో ఆ కోపంలో తనను చంపాలి. అయినా కూడా కోపము యొక్క నిగ్రహం భీమసేన దేవుల వారికి ఎలా ఉందంటే యచ్చల్యం పతితం భూమౌ నావధీత్. భీమసేన దేవుల వారు తనని చంపలేదు. చంపే తాహతు లేకున్నట్లయితే కూడా చంపకుండా వదిలిపెట్టొచ్చు కదా అని మనం అనుకోవచ్చు, అలా ఆక్షేపణ చేయొచ్చు. ఓడించడం మాత్రమే తనకు సాధ్యమయ్యింది, పైనుండి కిందికి వేయడం మాత్రమే తనకు సామర్థ్యం ఉంది, చంపే సామర్థ్యం భీమసేన దేవుల వారికి లేదు, కనుక చంపలేదు అని ఆక్షేపణ చేసేవారు ఉంటారు. మహాభారతం అంటుంది నావధీద్ బలినం బలి, తను కూడా బలవంతుడే, ఆ బలముంది, చంపే బలం తనకుంది, అయినా కూడా తనను చంపలేదు. పాతితే భీమసేనేన శల్యేకరణే చ శంకితే విస్మయ పరమో జగ్నే సర్వేషాం పశ్యతాం నృణాం. అటువైపు కర్ణుడు యుద్ధానికి సిద్ధమవ్వడం లేదు, తను శంకిస్తూ ఉన్నాడు యుద్ధం చేయడానికి. యుద్ధం చేయాలా వద్దా, చేస్తే నేను ఓడిపోతాను కదా అనే పరిస్థితిలో, అయోమయ పరిస్థితిలో కర్ణుడున్నాడు. ఇటువైపు శల్యుడు ఓడిపోయాడు, తనకు లేవడం కూడా చేతనవ్వడం లేదు. అలాంటి పరిస్థితిలో శల్యుడున్నాడు. ఈ ఆశ్చర్యాన్ని గమనించారు అక్కడున్న రాజులందరూ కూడా. అహో అహో అనుకున్నారు. ఏంటి ఆశ్చర్యం, ఎవరు వారు? అలాంటి సందర్భంలో మళ్ళీ ఆ రాజులందరూ కూడా
ఆ రాజులందరూ కూడా అర్జునుని పైన భీమసేన దేవుల వారిపైన దండెత్తడానికి దండయాత్ర చేయడానికి సంకల్పించుకున్నప్పుడు భీమసేన దేవుల వారు మరో వృక్షాన్ని చూశారట. తతో రాజసమూహస్య పశ్యతో వృక్షమారుజత. మరో వృక్షాన్ని పెకిలి వేశారట భీమసేన దేవుల వారు. మరో వృక్షాన్ని చేత పట్టుకున్నారట. ఆ సందర్భంలో ధర్మరాజు తన కనుసైగతో వద్దని చెప్పాడట. తతస్థు భీమం సంజ్ఞాభి వారయామాస ధర్మరాట. సంజ్ఞలతో నివారణ చేశాడట ధర్మరాజు. చూడండి, సంజ్ఞల యొక్క అర్థమేంటో అసలు మాకు తెలియదు. ఆ సంజ్ఞలను గమనించే పరిస్థితిలో భీమసేన దేవుల వారు లేరు, కోపంలో ఉన్నారు. కోపంలో ఉన్నప్పుడు అర్థం చేసుకోగలమా? ఎవరి మాటనైనా స్పష్టమైన మాటల్నే అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. ఇక సంజ్ఞలను మనమేం అర్థం చేసుకుంటాం? సైగలను ఎలా అర్థం చేసుకోగలం? అలాంటి ప్రసంగంలో కూడా ధర్మరాజు యొక్క సైగలను అర్థం చేసుకున్నాడంటే భీమసేన దేవుల వారి పరిజ్ఞానం ఎంత విశాలమైనదో అర్థం చేసుకోండి. అన్నయ్య సైగ చేస్తూ ఉన్నాడు, యుద్ధం చెయ్యకూడదు అనుకున్నాడు. ఎలా? భీమసేన దేవుల వారికి ఉన్న జ్ఞానం ఎలాంటిది, ఏ పాటిది అనే విషయాన్ని మహాభారతం మళ్ళీ చెబుతుంది. ఆకారజ్ఞస్తథా భ్రాతు పాండవోపిన్యవర్తత. ఆకారం చూసి ధర్మరాజు యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకున్నాడట. భీమసేన దేవుల వారిని నిరంతరం మనం స్మరిస్తూ ఉండాలి. ఎవరెవరి అభిప్రాయం ఏంటో తెలుసుకునే సామర్థ్యం వారివ్వాలి. తల్లిని తప్పుగా అర్థం చేసుకోవడం, తండ్రిని తప్పుగా అర్థం చేసుకోవడం, వినాకారణంగా పెద్దల్ని తప్పుగా అర్థం చేసుకోవడం, ఈరోజు మీడియా మా చేతుల్లోనే ఉంది అని ఎవరికి వారే తమకు తోచినట్లు మెసేజ్లను పెట్టడం, నిందించడం. అసలేం జరుగుతుంది ప్రపంచంలో, లోకంలో? ఏ భయము, ఎవరి భయము లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు అందరూ కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి. విచ్చలవిడిగా ప్రవర్తించకూడదు, నీలాపనిందలు వేయకూడదు, ఎవరిని నిందించకూడదు. నిందించే కారణాలున్నప్పుడు ఏకాంతంలో నిందించాలే తప్ప ఇలా మాధ్యమంలో నిందించకూడదు. ఆ విషయాల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆకారజ్ఞ భీమసేన దేవుల వారు ఆ దేహం చూసి ధర్మరాజు యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకున్నారట. ఆకారం, ఆ ఆకారాన్ని చూసి, దేహం యొక్క ఆకారాన్ని గమనించి, లేక ఆకారం అంటే వికారం అని అర్థం. ధర్మరాజు దేహంలో కలుగుతూ ఉన్న వికారాన్ని గమనించి, ఆ ధర్మరాజు యొక్క శరీరం యొక్క ఆకారాన్ని గమనించి ధర్మరాజు యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకున్నారట భీమసేన దేవుల వారు. సాధ్యమవుతుందా? అసలు జ్ఞానం లేనివాడు భీమసేన దేవుడు అని అనేవారికి ఇది ఒక సవాలు కదా, సమాధానం చెప్పడం అసాధ్యం కదా. అలాంటి యుద్ధం చేస్తూ ఉన్న సందర్భంలో ధర్మరాజు యొక్క ఆకారాన్ని గమనించి తన అభిప్రాయం ఏంటో తెలుసుకున్నాడు. 18 అధ్యాయ గీతను ఉపదేశిస్తూ ఉన్నప్పుడు కూడా యుద్ధం చేయాలి అనిపించలేదు అర్జునునికి. 18 అధ్యాయాల ఉపదేశం తనకు కావలసి వచ్చింది యుద్ధం చేయడానికి. మళ్ళీ అసలు శస్త్ర సన్యాసం చేశాడు. నేను యుద్ధం చేయనని చెప్పాడు. తను యుద్ధం చేయాలి అని తనకు సంకల్పం కలిగించడానికి 18 అధ్యాయాల గీతను ఉపదేశించాల్సిన పరిస్థితి కృష్ణునికి వచ్చింది. కృష్ణుని ఆకారాన్ని గమనించి తను యుద్ధం చేయలేదు. చేసి ఉండొచ్చు కదా, కృష్ణుని ఆకారమే చెప్పింది కదా. స్పష్టంగా కృష్ణుడు బోధిస్తూ ఉన్నా కూడా 18 అధ్యాయాలు తనకు కావలసి వచ్చింది. కానీ భీమసేన దేవుల వారి పరిజ్ఞానం ఏంటో తెలుసుకోండి. కృష్ణుడు కాదు, ధర్మరాజు యొక్క ఆంతర్యమేంటో కూడా తను తెలుసుకున్నాడు. ఎలా? ఆకారజ్ఞ, ఆకారం చూసి, దేహం చూసి, ఆ దేహంలోని ఆ కదలికలను గమనించి, ఆ దేహంలోని కనుసైగను గమనించి, ఒకే ఒక్క కనుసైగను గమనించి భీమసేన దేవుల వారు ఆ ధర్మరాజు యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకున్నారట. ఆకారజ్ఞస్తథా భ్రాతు పాండవోపిన్యవర్తత. భీమసేన దేవుల వారు కూడా యుద్ధం నుండి విరమించుకున్నారట. సరే, నాకు కావలసిందేంటి? యుద్ధం చేయడమా? కాదు, శాసించడం, శిక్షించడం. తప్పు చేసిన వారిని శిక్షించడం కావాలి. ఆ శిక్ష జరిగింది, మరెందుకు యుద్ధం? అన్నయ్య చెబుతూ ఉన్నది సరి అనుకున్నాడు తను. అన్నయ్య చెప్పిన మాటను తను పాలించాడు.
ఆ అన్నదమ్ముల మధ్య అతి అనుబంధం ఎంత తీవ్రమైనదో, ఎంత అద్భుతమైనదో గమనించండి. అన్న చెప్పిన మాట నేను వినాలా? లేదే, నాకు స్వతంత్రమైన ఆలోచనలు ఉంటాయి కదా అని భీమసేన దేవుల వారు అనలేదు. ఆకారంతో, సైగలతో ధర్మరాజు ఏ విషయాన్ని సూచిస్తూ ఉన్నాడో ఆ విషయం అంటే యుద్ధం చేయకూడదు అనే విషయం భీమసేన దేవుల వారికి కూడా సమ్మతమైనదే. కనుక ఆ యుద్ధం నుంచి విరమించుకున్నారట భీమసేన దేవుల వారు. బలద్రేవాద్రతే వీరాత్ పాండవాద్వా వృకోదరాత్ కోవా దుర్యోధనం శక్త ప్రతియోధయితుం రణే. తరువాత కృష్ణుడు అక్కడ బలరామునికి బోధిస్తూ ఉన్నాడు. అందరు అనుకుంటూ ఉన్నారు, అక్కడ మద్రాధిపతిని జయించాడంటే తనెవరై ఉండాలి? మద్రాధిపతితో, శల్యునితో యుద్ధం చేయాలంటే ఒకడు బలరాముడై ఉండాలి, లేదా దుర్యోధనుడు యుద్ధం చేయాలి, లేదా భీమసేన దేవుల వారు యుద్ధం చేయాలి. బలరాముల వారు ఇక్కడే ఉన్నాడు, దుర్యోధనుడు ఇక్కడే ఉన్నాడు. కానీ ఇక్కడ మాత్రం తెలియని ఒక వ్యక్తి యుద్ధం చేస్తూ అసలు ఆ శల్యుణ్ణి ఎంతగా భయపెట్టాడంటే అన్న తరువాత అతనెవరు? వృకోదరుడి ఉండొచ్చా అని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఇలా చక్కని యుద్ధం జరిగింది. తేషాం మాతా బహువిధం వినాశం పర్యచింతరత అనాగచ్చత్సు పుత్రేసు భైక్షకాలే చ లంఘితే. తల్లి తల్లడిల్లిపోతూ ఉంది. ఎందుకని? కొడుకులు తిరిగి రావడం లేదు. చిన్నవాళ్ళ కొడుకులు కాదే, అరివీర భయంకరులు వారు, శస్త్రాస్త్రంలో ఆరితేరిన వారు వాళ్ళు. అలాంటి కొడుకులు బయటికి వెళితే సరి అయిన సమయంలో కొడుకులు రాకపోతే తల్లి మనసు ఎంతగా తల్లడిల్లిపోతుందో మనం మహాభారతంలో గమనించాలి. వేదవ్యాసదేవుల వారు చెప్పాలి, మనం వినాలి. తల్లి మనసు ఎంత గొప్పదో, తల్లి మనసులో కొడుకుల స్థానం ఎంత గొప్పగా ఉంటుందో, కొడుకులను గురించి ఎంతగా ఆ తల్లి మనసు ఆలోచిస్తూ ఉంటుందో. తల్లి మాత్రమే కాదు, తండ్రి కూడా. తల్లిదండ్రుల మనసు కొడుకుల గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటుందో. ఆ మనసుకు సాష్టాంగ నమస్కారం చేయాలే తప్ప మరేమైనా ఇవ్వగలమా ఆ మనసుకు? కుంతి తల్లి, ఆ తల్లి మనసు ఎలా అయింది? మహాభారతం చెబుతుంది. తేషాం మాత, అందరి తల్లి, 5గురికి తల్లితనం, 3గురికి మాత్రమే కాదు, మాద్రీ కొడుకులైన నకుల సహదేవులకు కూడా తను తల్లిగా ఉంది. వేరువేరుగా చూడలేదు. ధర్మరాజ, భీమ, అర్జున తనకు పుట్టిన కొడుకులు, నకుల, సహదేవ, మాద్రికి పుట్టిన కొడుకులు అనే విభేదాన్ని ఏనాడు కూడా కుంతీదేవి చూపించలేదు. అలాంటి గొప్ప మనసు ఆ తల్లి మనసు. ఆ తల్లి మనసులో ఆరాటం. ఎందుకని? సరి అయిన సమయంలో భిక్షకు వెళ్ళి సరి అయిన సమయంలో వస్తారు. వారికేంటి లోక వ్యాపారాలున్నాయా? లేనిపోని పనులు చేసేవారా? లేదే. భిక్షకు వెళ్ళడం, ఇంటికి రావడం అంతే తప్ప తాగి తందానాలాడే వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు కానే కాదు అసలు. వాళ్ళు కొడుకులు చాలా మంచి కొడుకులు, సరి అయిన సమయానికి ఇంటికి వచ్చేవారు. కానీ ఆ రోజు రాలేదు. ఏం జరిగిందో ఏంటో అని తను తల్లడిల్లిపోతూ ఉంది. వినాశం పర్యచింతయత, నానా విధంగా ఏం జరుగుంటుంది, ఎవరికేం జరుగుంటుంది? ప్రేమించే మనసు కీడును కూడా శంకిస్తుందట. చాలా చక్కగా కాళిదాసు ఆ విషయాన్ని బోధించాడు. చాలా చక్కగా ఆ విషయాన్ని చెప్పాడు. నిజమే, ప్రేమించే మనసు కీడును శంకిస్తుంది. అయ్యో, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందా? బావిలో పడిపోయాడా? పాము కరిచిందా? ఎవరనుకుంటారలా? ప్రేమించే వాళ్ళే అనుకుంటారు. ఎందుకని? సరిగ్గా ఇంటికి రాలేదే. అలా ప్రేమించే ఆ కుంతీదేవి యొక్క మనస్సు వినాశాన్ని ఆలోచించిందట. చూడండి, కాళిదాసు ఆ మాటను చెప్పాడు. నాకు ఆ మాట వాక్యం సరిగ్గా గుర్తుకు లేదు, అయినా కూడా ఆ విషయం మాత్రం కాళిదాసు చెప్పాడు. ప్రేమించే మనసు కీడును శంకిస్తుంది అనే విధంగా అక్కడ మాటలున్నాయి. ఎక్కడి మాటలవి? మహాభారతం చెబుతూ ఉంది. అనాగత్సేషు తేషాం మాత బహువిధం వినాశం పర్యచింతయత. మాత తల్లి, ప్రేమించే తల్లి. తల్లి కన్నా అధికంగా ప్రేమించే వాళ్ళు లోకంలో ఉంటారా? లేదే లేదు. అలాంటి తల్లి కొడుకులకు కీడు జరిగిందేమో అని శంకించిందట. ఎందుకని? అనాగచ్చత్సు పుత్రేషు భైక్షకాలేచ లంఘితే. భిక్షాకాలం అతిలంఘితమవుతూ ఉంది, భిక్షాకాలం దాటుతూ ఉంది. అయినా కూడా వారు రాలేదే అని ఆలోచిస్తూ ఉందట. మాయాన్వితైర్వారక్షోభి సుఘోరై
దృఢైః వైరిభిః విపరీతం మతం జాతం వ్యాసస్యాపి మహాత్మనః ఇత్యేవం చింతయామాస సుతస్నేహావ్రతా ప్రథ. కొడుకులపైని స్నేహంతో ఇలా తను ఆలోచిస్తూ ఉందే తప్ప కొడుకులకు కీడు జరగాలి అని ఆలోచించదు తల్లి. కీడు జరిగిందేమో అని తల్లి ఆలోచిస్తుంది. అలాంటి ఏ కీడు జరగకూడదు అని కూడా ఆ తల్లి మనసు చింతిస్తుంది. ఇలాంటి సందర్భంలోనే భీమసేన దేవుల వారు, అర్జునుడు వారిరువురు కూడా వచ్చారు. బయట నిలబడి చాలా సంతోషంతో చెప్పారు, అమ్మ భిక్షను తెచ్చామమ్మా అని వారిరువురు చెప్పారు. వారిరుకు ఏం చెప్పాలని, ద్రౌపదీదేవిని మేం తెచ్చాము అని చెప్పాలి. కానీ వారి నోట అమ్మ భిక్షను తెచ్చాము అని అన్నారు వారిరువురు. లోపల తను పనిలో ఉంది కనుక లోపలే ఉండిన ఆ కుంతీదేవి తనంది, అయితే సరిగ్గా అందరూ పంచుకోండి అని లోపల నుండి తల్లి చెప్పింది. బయటికి వచ్చి చూస్తే వారు తెచ్చిన భిక్ష ద్రౌపది అయోమయంలో పడిపోయింది. ఏం చేయాలి? ఏ రోజు కూడా నా నోట అబద్ధం పలకలేదే నేను. చూడండి కుంతీదేవి యొక్క ఆ సత్య నిష్ఠురత ఎలాంటిదో, సత్యవ్రతాన్ని ఎంత అద్భుతంగా కుంతీదేవి పాలించిందో మనం గమనించాలి. ఏ రోజు ఏ నాడు తప్పు చెప్పలేదే నేను, అబద్ధం పలకలేదే. ఎందుకని ఈరోజు నా నుండి ఇలాంటి తప్పును పలికించాడు భగవంతుడు? ఏం జరుగుతూ ఉంది అసలు? చివరికి యుధిష్ఠిరుని దగ్గరికి వెళ్ళి చెప్పిందట, ఏంటి నాన్న యుధిష్ఠిరా ఈరోజు ఇలా మాట్లాడానే? చూడండి తను చూడకుండా చెప్పింది అందరూ పంచుకోండని. కానీ మహిళను, స్త్రీని అందరూ పంచుకోగలరా? లేదే. ఒకరికి తను భార్య అవుతుంది, అందరికీ ఎలా భార్య అవుతుంది? కానీ ఈరోజు నేను చెప్పాను, అబద్ధం ఎలా నా పెదవి నుండి బయటికి వచ్చింది, నా నోట బయటికి వచ్చింది అబద్ధం. చూసి చూసి కూడా అబద్ధం పలికే వాళ్ళం మనం. కానీ చూడకుండా ఆ ప్రసంగాన్ని తప్పుగా అనుకుని 5గురు పంచుకోండి అని చెప్పినందుకు తనెంతగా మథన పడుతూ ఉందో, తనెంతగా బాధపడుతూ ఉందో చూడండి. ధర్మాన్ని తప్పిన వేళ మనిషి మనసు ఎలా బాధపడాలి? ధర్మం చేయనప్పుడు, అధర్మం చేసినప్పుడు, అసత్యం పలికినప్పుడు, అబద్ధం పలికినప్పుడు, నిజం పలకనప్పుడు ఎంతగా మనసు బాధపడాలో ఆ కుంతీదేవి యొక్క పాత్ర ద్వారా మహాభారతం మనకు చెబుతుంది. అబద్ధం చెప్పలేదే, చాలా బాధ కలిగింది తన మనసుకు. ఎందుకు ఇలా జరిగింది ఈరోజు? ఎందుకు ఇలా జరిగింది? ధర్మరాజు దగ్గరికి వెళ్ళింది. ఏ రోజు అబద్ధం పలకను, ఈరోజు ఇలా చెప్పాను, ఏం జరిగింది అమ్మ? ఎందుకని అంతగా ఆలోచిస్తూ ఉన్నావు? నువ్వు చూడలేదు కదా? సరే ఈ విషయాన్ని నేను ఇత్యర్థం చేస్తాను అని అర్జునుడి దగ్గరికి వెళ్ళాడట. అర్జునికి చెప్పాడట. సతాపి శక్తేన చ కేశవేన్. అర్జునుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు అక్కడ ఆ ధనుస్సును సంధించావు, లక్ష్యఛేదన చేశావు, నీకు వరవాలను సమర్పించుకుంది కనుక నువ్వే ఆ ద్రౌపదీదేవిని వివాహం చేసుకోమని అర్జునునికి చెప్పారట. ఆ తరువాత జనమేజయుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. సరే అక్కడ కృష్ణుడు ఉన్నారు కదా, తను శక్తుడే కదా, సమర్థుడే కదా, తనెందుకని వింటిని సంధించలేదు, తనెందుకని లక్ష్యఛేదన చేయలేదు అంటే ఆ వైశంపాయనుల వారు చెప్పారు, అవునయ్యా నీ ప్రశ్న సమంజసమైనదే, కృష్ణుడు సమర్థుడే, అయినా కూడా తన వాళ్ళ కోసం వింటిని సంధించలేడట. అర్జునుడు వస్తాడు, నమ్మకం ఉంది. అర్జునుడే లక్ష్యఛేదన చేస్తాడు. అర్జునునికి వరమాలను వేయాలి తను ద్రౌపదీదేవి. తను అర్జునుని భార్య, భీమసేన దేవుని భార్య, పాండవులకు కాబోయే భార్య. ఆ భార్యను పొందాలంటే సీమితమైన ఆ విషయం ఏదైతే ఉందో, ఆ షరత్తు ఏదైతే ఉందో, ఆ లక్ష్యఛేదన ఏదైతే ఉందో, ఆ లక్ష్యఛేదనను అర్జునుడు చేయాలే తప్ప నేను చేయకూడదు అని విరమించుకున్నాడట. కృష్ణుడు సామర్థ్యం లేదని కాదు. తతోబ్రవీత్ వాసుదేవోభిగమ్య కుంతీసుతం ధర్మభృతాం వరిష్టం కృష్ణోహమస్మీతి నిపీడ్యపాదు. తరువాత కృష్ణుడు, బలరాముడు పాండవులు ఎక్కడికి వెళుతూ ఉన్నారో చూశాడు, వెంబడించాడు, ఆ ఇంటి లోపలికి ప్రవేశించాడు. లోకనీతిని తను చూపిస్తూ ఉన్నాడు. ధర్మరాజు తనకన్నా పెద్ద కనుక తన కాళ్లను పట్టుకుని నమస్కారం చేసి, ధర్మరాజా నీకు నమస్కారం అన్నట్టు విస్తుపోయాడు అసలు ధర్మరాజు. ఆశ్చర్యమనిపించింది అసలు ధర్మరాజు. కారే నేనెవరో ఎవరికీ తెలియదు, చివరికి నన్ను ద్వేషించే శత్రువు కూడా నన్ను కనిపెట్టలేదు. ఒక వ్యక్తిని కనిపెట్టాలంటే శత్రువే కనిపెట్టగలడు.
శత్రువును తప్పితే మరెవరూ కనిపెట్టలేరు. అలాంటి దుర్యోధనుడే నన్ను కనిపెట్టలేదు. అర్జునుణ్ణి కర్ణుడు గుర్తించాలి, కర్ణుడే గుర్తించలేదు. భీముణ్ణి దుర్యోధనుడు గుర్తించాలి, దుర్యోధనుడు గుర్తించలేకపోయాడు. నువ్వెలా గుర్తించాకవయ్యా నన్ను అని ధర్మరాజు అడిగాడట. భగవంతుడు సర్వజ్ఞుడు, తను గుర్తించాలా? ఎల్లప్పుడూ అందరి స్వరూపం యొక్క జ్ఞానం భగవంతునికి ఉంటుంది. కనుక భగవంతుడు వారిని అందరినీ మాట్లాడించాడు. కుంతీదేవిని కూడా మాట్లాడించి సంతోషపరచాడు. ఆ తరువాత మళ్ళీ వైశంపాయనుల వారు చెబుతూ ఉన్నారు. ధృష్టద్యుమ్నస్తు పాంచాల్య పృష్ఠతః కురు నందనం అన్వగచ్చత్తదా యాంతౌ భార్గవస్య నివేశనే. ద్రుపదుడు కొడుకును పిలిచాడు, ధృష్టద్యుమ్నుని పిలిచాడు. ఏంటయ్యా ధృష్టద్యుమ్న, ఇలా జరిగిపోయింది. ఏదో ఒక బ్రాహ్మణుడు వచ్చి వింటిని సంధించి లక్షఛేదన చేసి ద్రౌపదిని వెంటబెట్టుకొని వెళ్ళిపోయాడే, అసలు తనెవరు? అలాంటి పరాక్రమాన్ని తను చూపించాడు కదా, తను బ్రాహ్మణుడు అయ్యుండొచ్చంటావా? తెలియడం లేదు, తేలడం లేదు అసలు ఆ విషయం. బ్రాహ్మణుడా లేక క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, ఎవరసలు తను? ఎవరిని ద్రౌపదీదేవి వెంబడించింది? అర్జునుని కోసమని కదా ప్రయత్నం చేసి, తపస్సు చేసి, యాగం చేసి ఆ ద్రౌపదిని నేను పొందాను. అలాంటప్పుడు ఎవరో, ఎవరి వెంబడో తను వెళ్ళిపోయిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు వారిని అనుసరించి వారెవరో నీవు తెలుసుకుని రావాలి. ధృష్టద్యుమ్నుని పంపించారు. ధృష్టద్యుమ్నుడు వెళ్ళాడు. ధృష్టద్యుమ్నుడు వెళ్ళి అక్కడ ఎవరికి కనబడకుండా బయట నిలబడి లోపలి సంవాదాన్ని గమనిస్తూ ఉన్నారట. అప్పుడు పాండవులు చెప్పారు, భిక్ష అని చెప్పారు. అందరూ పంచుకోమన్నారు. నిజంగా భిక్ష తెచ్చారు. ఆ తరువాత ద్రౌపదికి చెప్పిందట కుంతీదేవి, కర్తవ్యాలను అప్పచెబుతూ ఉంది. ఇకపైన అర్జునుని భార్య, ఇకపైన పాండవుల భార్య కనుక తను పాతివ్రత్యాన్ని అనుసరించాలి. పతివ్రతగా తను ఉండాలి, పతులను సేవించాలి. ఎలా సేవించాలి? ద్రౌపదీదేవికి అత్త చెబుతూ ఉంది, కుంతీదేవి చెబుతూ ఉంది, అమ్మ ద్రౌపది, యాజ్ఞసేని భిక్షను తెచ్చారమ్మా. ఆ భిక్షను మొట్టమొదట భగవంతునికి నివేదించాలి. ఆ కార్యక్రమం జరిగిన తరువాత అతిథులకు, ఎవరైతే ఇంటికొచ్చారో అతిథులకు వాటిని ఆ భిక్షనివ్వాలి, ఆహారాన్ని కల్పించాలి. అలా అతిథి అభ్యాగతులకిచ్చిన తరువాత 5గా దాన్ని సమానం చేయాలి. ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు, అందులో సగభాగం భీమసేన దేవుల వారికి, మిగతా సగభాగంలో మాకందరికీ ఆహారం కలగాలి. అలా దాన్ని విభాగం చేసి ఆహారాన్ని వారికి ఇవ్వమని కుంతీదేవి చెప్పగా చాలా సంతోషంతో, ఆనందంతో అప్పటి వరకు రాజభవనంలో పెరిగిన ఆ ద్రౌపదీదేవి, అల్లారుముద్దుగా పెరిగిన ద్రౌపదీదేవి, పంచభక్ష పరమాన్నాలతో అతి వైభవోపేతమైన జీవితాన్ని చవి చూసిన ఆ ద్రౌపదీదేవి క్షణంలోనే తనెలా తయారయ్యిందో చూడండి. ఏం చదివింది, ఎలా చదివించారు, అసలేం చదివించారు తనకు? చదువు వల్ల వచ్చే విజ్ఞానమా ఇది? కానే కాదు, అస్సలు కాదు. అలాంటి అత్యద్భుతమైన విజ్ఞానాన్ని తను సంపొందించుకుంది. అర్ధంతు భీమారచ దేహి భద్రే యయేష నాగర్షభతుల్య రూప నివేదయిష్యం త్వరితో జగామ. అలా వారికి ఆహారాన్ని పంచిపెట్టిన తర్వాత రాత్రి అయ్యింది. రాత్రి పడుకోవాలి. పడుకునే ప్రక్రియ ఎలా ఉందో గమనించండి. ఆ పాండవులకు తల భాగం, వారందరూ కూడా దక్షిణం వైపు తల పెట్టుకొని పడుకున్నారట. మహాభారతం చాలా చక్కగా ఆ విషయాన్ని మనకు బోధిస్తుంది. అశేత భూమౌ సహ పాండుపుత్రై పాదోపధానీవ కృత కుశేషు అగస్త్య కాంతామభితో దిశంతు. అగస్త్యునికి అతి ప్రీతికరమైన దక్షిణ దిక్కు, ఆ దక్షిణ దిక్కుకు తల పెట్టుకొని వారు పడుకున్నారట. ప్రయాణం చేస్తూ ఉన్న సందర్భంలో మరొకరి ఇంట్లో దక్షిణం వైపు తల పెట్టుకొని పడుకోవాలని చెప్పారు. మా ఇంట్లో అయితే తూర్పుకు తలను పెట్టుకొని పడుకోవాలి. కాళ్ళు తూర్పుకు కాకూడదు, ఏ రోజు కూడా కాళ్ళు తూర్పుకు కాకూడదు. పెద్దలు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా నేను ఎక్కడా చూడలేదు. తూర్పున సూర్యుని ఉదయం జరుగుతుంది, నారాయణుని ఉదయం జరుగుతుంది, కనుక అక్కడ కాళ్ళు పెట్టకూడదు అని పెద్దలు చెబుతూ ఉన్న మాటలు అవన్నీ కూడా. దొరికితే మంచిది, లేకపోతే ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలంతే. అలా ప్రయాణంలో ఉన్నారు కాబట్టి, వారు యాత్రలో ఉన్నారు కాబట్టి దక్షిణకు తలపెట్టి వారందరూ కూడా పడుకున్నారు.
తలవైపు భాగములో, పాండవులకు తలవైపు ఆ వైపు భాగములో కుంతీదేవి పడుకుంది. కుంతీదేవికి చాలా చక్కటి పాన్పును కుషాలతో కృష్ణాజినాలతో అక్కడ పడకను నిర్మించుకున్నారట. కుంతీదేవి పాండవులకు తలభాగం పైన పడుకుంటే ద్రౌపదీదేవి ఆ పాండవులకు కాళ్ళ భాగంలో పడుకుందట. ఎవరు చెప్పారండి అక్కడ పడుకోవాలని? కుంతీదేవి చెప్పిందా? లేదే. తనకేమైనా అసమాధానం కలిగిందా? అసంతృప్తి కలిగిందా? ఎంత అల్లారు ముద్దుగా, ఎంత సుఖంగా నేను పెరిగాను ఆ రాజ్యంలో, పాంచాల రాజ్యంలో. ఇప్పుడు పాండవుల కాలు క్రింద పడుకోవడమా, నేలపైన పడుకోవడమా? అసలు తన మానసిక పరిస్థితి ఎలా ఉంది? మహాభారతం చెబుతుంది చాలా అద్భుతంగా. మహాభారతం నతత్ర దుఃఖం మనసాపి తస్యాహ నచావమేనే కురుపుంగవాంస్తాన్. ఏంటి, భార్యగా నిన్ను వెంబడించానే, ఇలాగా నన్ను చూసుకునేది? పడుకోవడానికి పరుపు లేదు, పడుకోవడానికి ఓ పడక లేదు, వివాహం ఎందుకు అసలు మీకు, భార్య ఎందుకు మీకు అసలు అని అవమానపరిచి ఉండొచ్చు కదా. ఎలా ఎంతగా అవమానపరచాలో మనం నేర్చుకునే అవసరం లేదు. మనకు పుట్టుకతో పెట్టిన విద్య అంటారు కదా, మరొకరిని అవమానపరచడం అంటే పుట్టుకతో పెట్టిన విద్య అది. కానీ ద్రౌపదీదేవి యొక్క మహిమను మనం ఇక్కడ వినాలి. ద్రౌపదీదేవి నతత్ర దుఃఖం మనసాపి తస్యాహ, తన మనసులో పరమాణుమంతైన దుఃఖం కూడా కలగలేదట. పాండవులంతటి మహోన్నతులకు భార్యగా ఉండగలిగే సౌభాగ్యం నాదనే ఆనందమే అణువునా నిండింది తనకు. చాలా సంతోషంగా ఆనందంగా ఆ పాండవుల కాళ్ళ భాగంలో తను పడుకుందట. నేను మీ సేవకిని అని ఆ ద్రౌపదీదేవి చెబుతూ ఉందట. అలా నచావమైనే కురుపుంగవాంస్తాన్, కురుపుంగవులైన కురుశ్రేష్ఠులైన కౌరవ శ్రేష్ఠులైన ఆ పాండవుల్ని అణువంతైనా అవమానించపరిచేట్లు తను మాటలాడలేదు. ఇది ద్రౌపదీదేవి యొక్క అత్యద్భుతమైన ధర్మనిష్ఠత. దాన్ని మనం తెలుసుకోవాలి. ముందు ముందు ఈ మాటలు ఉపయోగపడతాయి. తను ఎంత ధర్మనిష్ఠురాలో మనం తెలుసుకుంటే ఉపయోగపడతాయి. అక్కడ ఆయుధాల గురించి, శస్త్రాస్త్రాల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారట. వాటినన్నటినీ గమనించాడు. గమనించి ధృష్టద్యుమ్నుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ధనుర్గృహీతం నిహతంచ లక్ష్యం, వాళ్ళు క్షత్రియులే అయి ఉంటారనే విషయాన్ని వారికి చెబుతూ ఉన్నారు. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి స్వయంవర పర్వణి సప్తాధిక ద్విశతతమోధ్యాయ. ఇక్కడికి మహాభారతంలోని 12వ పర్వం స్వయంవర పర్వం సమాప్తమవుతుంది. ఆ తర్వాత 13వ పర్వం వైవాహిక పర్వం. ఆ వైవాహిక పర్వం ప్రారంభమవుతుంది. ఒక్క శ్లోకాన్ని మాత్రమే నేను చదువుతాను. వైశంపాయన ఉవాచ తతస్తథోక్త పరిహృష్టరూప పిత్రే శశంసాథ చ స రాజపుత్ర ధృష్టద్యుమ్న సోమకానాం ప్రబర వృత్తం యథా ఏన హృతా చ కృష్ణ. ఆ కృష్ణాదేవిని, ద్రౌపదీదేవిని అపహరించుకొని వెళ్ళిన వారెవరు అనే విషయాన్ని వైశంపాయనుల వారు చెబుతూ ఉన్నారంటే ధృష్టద్యుమ్నుడు తండ్రికి చెబుతూ ఉన్నాడనే విషయాన్ని వైశంపాయనుల వారు చెబుతూ ఉన్నారనే విషయాన్ని వింటూ ఆ పర్వం యొక్క విషయాన్ని మళ్ళీ విస్తారంగా వివరంగా విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణజామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావయత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.